దీపావళి ముగిసింది. రోడ్ల నిండా చెత్త, గాలి నిండా కాలుష్యం, వేల కోట్ల రూపాయలు తగలేసింది భారతదేశం. నగరాలన్నీ టపాసుల మోతతో మోగిపోయాయి. ఢిల్లీ, ముంబై లాంటి నగరాల్లో కాలుష్యం మరింత పెరిగింది. ఓవైపు కాలుష్యం, మరోవైపు చలిగాలులతో శ్వాసకోశ వ్యాధుల తీవ్రత పెరిగే అవకాశం ఉందంటున్నారు వైద్యులు. ఈ ఏడాది దీపావళి కాలుష్య తీవ్రత భారీగా పెరిగిందంటోంది కాలుష్య నియంత్రణ మండలి. రోడ్ల మీద నిరంతరం లక్షల వాహనాలు, పరిశ్రమల పొగగొట్టాల నుంచి వస్తున్న కాలుష్యం, కనుమరుగైపోతున్న పచ్చదనం. దేశంలోని మెట్రో నగరాల్లో ఇప్పటికే కాలుష్య తీవ్రత పెరిగింది. ఇదంతా ఒకెత్తైతే దీపావళి రోజు టపాసులు కాల్చడం వల్ల కాలుష్యం 4 రెట్లు పెరిగింది. ఢిల్లీలో ఇప్పటికే కాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉంది. ఇక్కడ గాలిలో కార్బన్ మోనాక్సైడ్తో పాటు ఇతర హానికారక వ్యర్థాలు భారీగా ఉన్నాయి. దీపావళి రోజు కుప్పలు తెప్పలుగా కాల్చిన టపాసులతో దేశ రాజధానిలో కాలుష్యం ప్రమాదకర స్థాయిని దాటింది. ఇప్పుడున్న వాటికి తోడు కాపర్, బార్మియం, స్ట్రోనియం లాంటి ప్రమాదకరమైన రసాయనాలు గాలిలో కలిశాయి. ఢిల్లీతో పాటు కోల్కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు కూడా ఇదే స్థాయిలో ఉన్నాయి. హైదరాబాద్లో ఇప్పటికే 62 పాయింట్లు అధికంగా కాలుష్యం ఉంది. దీపావళి రోజున ఇది 100 దాటిందని అధికారులు చెబుతున్నారు. దేశంలో కొన్ని నగరాల కంటే హైదరాబాద్లో పరిస్థితి మెరుగ్గా ఉన్న ప్రమాదకరంగానే ఉందనేది అధికారులు చెబుతున్నమాట. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ఒక్క రోజులో క్యూబిక్ మీటర్కు 25 మైక్రోగ్రాముల పొల్యూషన్ పెరిగితే ప్రమాదకరం. అలాంటిది ఒక్క దీపావళి రోజు 800 మైక్రోగ్రాముల కాలుష్యం పెరిగింది. టపాసులు, బాంబుల మోతలు లేకుండా దీపావళి జరుపుకోవాలని పాలకులు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు చేసిన విజ్ఞప్తులు ఎక్కడా ఎవరికీ చెవికెక్కలేదు. దేశవ్యాప్తంగా 20,000 కోట్ల రూపాయల టపాసులు ఒక్క రాత్రిలోనే పేలాయి. వీటి నుంచి వచ్చిన కాలుష్యం అంతా గాల్లో చేరింది. దీంతో శ్వాసకోశ వ్యాధులు పెరిగే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నగరాల్లో ఆస్తమా, అలర్జీతో బాధపడుతున్న వాళ్లు ఒకసారి వైద్యుణ్ణి సంప్రదించాలని సూచిస్తున్నారు.